ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కామెంట్స్ అయితే కాకరేపుతున్నాయి. అయితే ట్యాంపరింగ్కు అవకాశమే లేదు అంటున్నారు కూటమి నేతలు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఏదో జరిగింది అనొచ్చు కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలైతే చేశారు. మనందరికీ తెలుసు, ప్రెస్ మీట్ పెట్టి ఓడిపోయిన తర్వాత సీఎం జగన్ అయితే మాట్లాడి దేవుడికే తెలియాలి అన్నట్టుగా ఆధారాలు లేవంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అర్థం వచ్చేలాగా జగన్ మాట్లాడడం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అందరూ కూడా అదే బాటలో అయితే ప్రయాణిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు, రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కూడా స్పందించారు. చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూతుల్లోనూ ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు. త్వరలోనే కోర్టుకు కూడా వెళ్తామని రవీంద్రనాథ్ చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్. ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశమే లేదంటూ స్పష్టం చేశారు. ఇక ఈవీఎంలను కనుక అనుమానిస్తే ప్రజలను అవమానించినట్లే అని అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సెటైర్లు వేశారు. వైసీపీ నేతలది గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట అన్నట్లుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. మొత్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. వైసీపీ నేతలను ఆరోపించిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్లపై అనుమానాలు రేకెత్తుతూనే ఉండడం అయితే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఈవీఎం ట్యాంపరింగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలంటున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి నెగ్గినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనే వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అసలు అవకాశమే లేదంటూ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ కూడా పక్కనే వీప్యాలెట్లో వారి యొక్క ఓటు వేసిన గుర్తు బొమ్మ కూడా చూసుకోవచ్చు. ప్రజలెవరూ కంప్లైంట్ చేయనప్పుడు ఎలా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానిస్తారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీ పార్టీయే ట్యాంపరింగ్ జరిగిందని అయితే అంటూ ఉన్నారు.